2002లో బాబా ఏలూరు సందర్శించినప్పుడు కేవలం బాబాని తప్ప మరి దేన్ని చూడకుండా విశ్వరూప దర్శనం ఇచ్చినటువంటి బాబా ప్రేమికుడు ఎవరు? సుబ్రహ్మణ్య శాస్త్రి, రంగారావు, రామ్మోహన్ రావు. రంగారావు గారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తర్వాత మనకి నెక్స్ట్ అన్ని తప్పులు చెప్తున్నామ్మా, అన్ని తప్పులు. ఒకటి రెండు రైట్ అయినాయి, అన్ని తప్పులు చెప్తున్నా. ఎవరికి రాదు, నాకు మటుకు వచ్చా, నేను చూసి చెప్తున్నాను. లలిత ఒకసారి రివైజ్ చేసుకుందామని, రివైజ్ చేసుకుంటే అంత బాగుంటుంది, అంతకంటే ఏం లేదు. లలితా కుమార్ గారు మీరు ఒక పాట పాడండి. ఈ లోపల 1969 నుంచి 85 వరకు కూడా అవతార్ మెహర్ బాబా మాసపత్రిక ప్రధాన సంపాదకులుగా ఎవరున్నారు? అవతార్ మెహర్ బాబా మాసపత్రిక ప్రధాన సంపాదకులుగా ఎవరున్నారు 1969 నుంచి 85 వరకు? ఎవరైనా వెంటనే పుస్తకాలు తీయగలిగితే దాని లోపల ఉంటాయి. 85 వరకు అంటే బహుశా పుస్తకాలు జగన్నాథం గారు. కాదు ఆయన ఎప్పుడు ఇలాంటి దాంట్లో 85 వరకు. జీవిజీకే చంద్రమేశ్వర గారు కాదండి, జీవిజీకే లేదు, ఆయన తర్వాత వచ్చి ఉంటారు. లలితా కుమార్ గారు మీరు ఒక పాట పాడండి. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय। श्री मेहरम जय मेहरम, श्री मेहरम जय मेहरम, मेहरे मनोरम, श्री मेहरम जय मेहरम। మెహరు మెహరనే మూడక్షరములు, అక్షరాలలో బీజాక్షరములు. మెహరు మెహరనే మూడక్షరములు, అక్షరాలలో బీజాక్షరములు. లక్ష్య సాధనకు లాలిత్యములు, లక్ష్య సాధనకు లాలిత్యములు. మోక్షమును సగే మంత్రములు, శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం, మెహరే మనోహరం, శ్రీ మెహరం జయ మెహరం. కలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు, కలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు. సాటి లేని సర్వోన్నత నామం, సాటి లేని సర్వోన్నత నామం, నామా ప్రియులకు మధురవరం, శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం, మెహరే మనోహరం, శ్రీ మెహరం జయ మెహరం. ప్రేమ తత్వమును అలవాటు చేసే, సోదరత్వమును సహజము చేసే, ప్రేమ తత్వమును అలవాటు చేసే, సోదరత్వమును సహజము చేసే. మెహరు మెహరు శ్రీ మెహరుని నామం, మెహరు మెహరు శ్రీ మెహరుని నామం, నామ స్మరించుటే గత జన్మ ఫలం, శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం, మెహరే మనోహరం, శ్రీ మెహరం జయ మెహరం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ లలితా కుమార్ గారు. శ్రీ మెహరం జయ మెహరం, మెహరే మనోహరం. నిజంగానే ఆ మాట తలుచుకుంటేనే మనకి ఒళ్ళు పులకరిస్తుంది. బాబా తప్ప మనకి రెండో ధ్యాస లేదు, వేరే వాళ్ళ మీద మనసు కూడా మనకి పోదు.
మంచి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. అయితే ఇది ఈ క్వశ్చన్ అవ్వగానే ఆనంద్ కుమార్ గారు, తర్వాత మహాలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. 69 నుంచి 85 వరకు అవతార్ మెహర్ మాసపత్రిక ప్రధాన సంపాదకులుగా ఎవరున్నారు? సత్యనారాయణ గారండి. ప్రధాన చంద్రమౌళి నూతికట్టు కోటయ్య గారు. నూతికట్టు కోటయ్య గారు. జై బాబా. ఓల్డ్ అవుతారు. కైకోబాద్ దస్తూరు బాబా సన్నిహిత స్థానిక సభ్యుల్లో ఒకడైనటువంటి సంవత్సరం. ఏ సంవత్సరంలో కైకోబాద్ దస్తూరు బాబా సన్నిహిత స్థానిక సభ్యుల్లో ఒకడయ్యారు? జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత మహాలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు, సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు. ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు, సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు. ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు, ముక్తి సోపానాలు. బ్రహ్మాండముల నేలు తేజస్వరూపాలు, బ్రహ్మాండ నాయకుని శ్రీచరణ కమలాలు. బ్రహ్మాండముల నేలు తేజస్వరూపాలు, బ్రహ్మాండ నాయకుని శ్రీచరణ కమలాలు. శివ బ్రహ్మ కేశవుల త్రిగుణ స్వరూపాలు, శివ బ్రహ్మ కేశవుల త్రిగుణ స్వరూపాలు. సర్వార్థ సకలార్థ సాధనా మార్గములు, సర్వార్థ సకలార్థ సాధనా మార్గములు. ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు, ముక్తి సోపానాలు. ఆరాధనే అవని అంతరించిన వేళ, అజ్ఞాన తిమిరాలు ఆవహించిన వేళ. ఆరాధనే అవని అంతరించిన వేళ, అజ్ఞాన తిమిరాలు ఆవహించిన వేళ. సద్గురులే పాహియని శరణు జోచిన వేళ, సద్గురులే పాహియని శరణు జోచిన వేళ. సర్వలోకాలేల సంభవించే సిరులు, సర్వలోకాలేల సంభవించే సిరులు. ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు, ముక్తి సోపానాలు. సంగీత సాధకుల
నాద స్వరూపాలు సాహిత్య సేవకుల వాగ్మయ స్వరూపాలు సంగీత సాధకుల నాద స్వరూపాలు సాహిత్య సేవకుల వాగ్మయ స్వరూపాలు నాట్యాభిలాషులకు నటరాజ రూపాలు నాట్యాభిలాషులకు నటరాజ రూపాలు ప్రేమ కోరే ప్రియుల ప్రేమ స్వరూపాలు ప్రేమ కోరే ప్రియుల ప్రేమ స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు భ్రాంతిమయ జీవులకు మేల్కొల్పు గీతాలు సత్య సాధకుల కవి సౌభాగ్య రూపాలు భ్రాంతిమయ జీవులకు మేల్కొల్పు గీతాలు సత్య సాధకుల కవి సౌభాగ్య రూపాలు కామితములీడేర్చు కమలాక్షు పాదాలు కామితములీడేర్చు కమలాక్షు పాదాలు మెహర్ శ్రీ రచనలకు బీజాక్షరాలు మెహర్ శ్రీ రచనలకు బీజాక్షరాలు ప్రియతముని శరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అమ్మా ఉమారాణి గారు జై మెహర్ బాబా అండి జై బాబా ఆనంద్ కుమార్ గారు మరొక ఆణిముత్యాన్ని మీరు మాకు వినిపించారు. శ్రీనివాస గారి పాటలు ప్రతి ఒక్కటి విశిష్టత కలిగినవే. ఆ చరణాల గురించి అంత చక్కగా మీరు వివరిస్తూ పాడారు ఆ పాటని. మీకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మనము కైకోబాదు దస్తూర్ బాబా సన్నిహిత స్థానిక సభ్యుల్లో ఒకళ్ళు. ఏ సంవత్సరం బాబా దగ్గరికి ఆయన వచ్చారు? జై బాబా చెప్పనండి. చెప్పండి. 1944 లో బాబా దగ్గరికి 3 పిల్లలతో వచ్చారు. ఈయన అప్పర్ మెహరాబాద్ లో వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. ఈయన పురుష మండలితో ఉండేవారు కైకోబాద్. అది వాళ్ళు గుళ్ళు 3 ఆడపిల్లలు ఉండేవారు. ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. 1944లో ఉంది. ఈసారి ఎవరైనా సరే మెహరాబాద్ వెళ్ళినప్పుడు ఈ గున్ను జాలు గురించి ఒక చిన్న పుస్తకం రాసింది జానకి. అది వీలుగా ఉంటే 50 రూపాయలు ఎంతో పెట్టింది దానికి ప్రైస్. అది కొంటే మొత్తం వాళ్ళ స్టోరీ మొత్తం అందులో ఇచ్చారు. ఆవిడ వాళ్ళతో చాలా కాలం గడిపింది. అది హిందీలో ఉంది కదండి. అది హిందీలో ఉంది, లేదు ఇంగ్లీష్ లో ఉంది. చాలా చిన్న. రామారావు గారికి ఒక బుక్ ఇచ్చాను నేను, ఆయన దగ్గర బారో చేసుకోవచ్చు. అంటే హమీర్పూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఖరి అమ్మాయి ఒక అమ్మాయి ఇచ్చింది. ఓ జై బాబా. ఇంగ్లీష్ బుక్ అది. బాబా నెక్స్ట్ మీరు పాట పాడబోయే ముందు బాబా విశ్వైక ప్రార్థన యూనివర్సల్ ప్రేయర్ డెహ్రాడూన్ లో డిక్టేట్ చేసిన రోజు నుండి 21 రోజులు ప్రగాఢ ఆధ్యాత్మిక కృషిలో నిమగ్నమయ్యారు. ఆ రోజు ఏది? ఏ రోజు అది? 21 రోజులు ప్రగాఢ ఆధ్యాత్మిక కృషిలో నిమగ్నమయ్యారు. డెహ్రాడూన్ లో డిక్టేట్ చేసిన రోజు నుండి అది ఏ రోజు? మనకి
డేట్ తెలుసుకుందాం తర్వాత. మహాలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి ఇప్పుడు. మహాలక్ష్మి గారి తర్వాత ఒక్క నిమిషం, మహాలక్ష్మి గారి తర్వాత అరుణ, తర్వాత సత్యవతి ఉంటే సత్యవతి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. చిత్రమైన వాడవు మెహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రమైన వాడవు మెహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. కోకిలేవి వలదంటావు, కోరినవన్నీ ఇస్తావు. కోర్కెలేవి వలదంటావు, కోరినవన్నీ ఇస్తావు. కల్లోలం సృష్టిస్తావు, కలతపడవలదంటావు. కల్లోలం సృష్టిస్తావు, కలతపడవలదంటావు. కలతపడవలదంటావు. చిత్రమైన వాడు మెహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. నీవు నేను ఒకటంటావు, నన్ను చిత్తు చేస్తుంటావు. నీవు నేను ఒకటంటావు, నన్ను చిత్తు చేస్తుంటావు. మనసనేది మాయంటావు, మనసును నీకిమ్మంటావు. మనసనేది మాయంటావు, మనసును నీకిమ్మంటావు. మనసును నీకిమ్మంటావు. చిత్రమైన వాడవు మెహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించాలేవని అంటావు. ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించాలేవని అంటావు. నేను నిన్ను ప్రేమించడమే చివరకు మిగిలేది అంటావు. నేను నిన్ను ప్రేమించడమే చివరకు మిగిలేది అంటావు. చివరకు మిగిలేది అంటావు. చిత్రమైన వాడవు మెహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి మారేణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా. జై బాబా అండి. ఎవరు రాస్తారండి పాట? ఇది ఇది వెంకట్రావు గారు అనుకుంటానండి. వెంకట్రావు గారు, సుశీల పార్వతీపురం ఆయన వెంకట్రావు గారు. ఓకే. జై బాబా అండి. జై బాబా, చక్కటి పాటను అందించారు మీరు. జై బాబా అండి. నిజంగా చిత్రాలు చేసేవాడే మన మెహర్ బాబా, చిత్రమైన వాడు. జై బాబా. అయితే విశ్వైక ప్రార్థన, యూనివర్సల్ ప్రేయర్ డెహ్రాడూన్ లో డిక్టేట్ చేసిన రోజు నుండి 21 రోజులు ప్రగాఢ ఆధ్యాత్మిక కృషిలో నిమగ్నమయ్యారు. అది ఏ రోజు అని అడుగుతున్నారు. ఎవరికైనా ఐడియా ఉందండి? సంవత్సరం ఐడియా ఉందా? సెప్టెంబర్ 8, 53. ఆగస్ట్ 13th, 1953. 13th August 1953. డెహ్రాడూన్ లో డిక్టేట్ చేసిన రోజు నుండి 21 రోజులు తన ఆధ్యాత్మిక కృషిలో నిమగ్నమయ్యారు. అది ఏ రోజు అని అడుగుతున్నారు. జై బాబా. నెక్స్ట్ అరుణ పాటకు రెడీగా ఉండాలి. కొత్త దౌలత్ సింగ్ అని బాబా ముద్దుగా పిలిచే వీర ఇందర్ సింగ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డెహ్రాడూన్ లో బాబాను మొట్టమొదటిసారిగా కలుసుకున్నటువంటి సంవత్సరం. కొత్త దౌలత్ సింగ్ అని బాబా ముద్దుగా పిలిచే వీర ఇందర్ సింగ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డెహ్రాడూన్ లో బాబాను మొట్టమొదటిసారి కలుసుకున్నటువంటి సంవత్సరము. జై బాబా. అరుణ. జై బాబా. జై బాబా. ఆక జై బాబా.
అవతార్ మెహర్ బాబా కీ జై. ఒక నీవు నిమిషం అరుణ. అరుణ తర్వాత ఉమా గారు రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నీవుంటే వేరే సిరులెందుకు, నీకంటే వేరే ధ్యాసెందుకు, నీవుంటే వేరే సిరులెందుకు, నీకంటే వేరే ధ్యాసెందుకు, నీ దివ్య ప్రేమలో సర్వం మరిపించు, నీ నామ స్మరణ చాలును మాకు, నీ నామ స్మరణ చాలును మాకు, నీవుంటే వేరే సిరులెందుకు, నీకంటే వేరే ధ్యాసెందుకు, ప్రేమమూర్తి ఓ మెహరు బాబా, ప్రేమమూర్తి ఓ మెహరు బాబా, మత తత్వాలకతీతుడవు, మతము పేరిట కర్మకాండలో రగిలే మానవ జీవులకు విశ్వ ప్రేమలోని తీపిని తెలిపి, పరమ పూజ్యుడవయ్యావు, పరమ పూజ్యుడవయ్యావు, నీవుంటే వేరే సిరులెందుకు, నీకంటే వేరే ధ్యాసెందుకు, నీ దివ్య ప్రేమలో సర్వం మరిపించు, నీ నామ స్మరణ చాలును మాకు, తరతమ భేదాలు మరచెటి పాటలో నవజీవనమునికి మార్గము చూపించి, మానవ సేవయే మాధవ సేవని, రోగులను మస్తులను తరింపజేసి, చిరునవ్వు మోముతో మౌనివై వెలసి, ప్రేమతో దరిచేరి దైవమయ్యావు, విడనీకు మెహరీషా, విడనీకు మెహరీష నీ దామమునెప్పుడు, విడనీకు మెహరీష నీ దామమునెప్పుడు, నీవుంటే వేరే సిరులెందుకు, నీకంటే వేరే ధ్యాసెందుకు, నీ దివ్య ప్రేమలో సర్వము మరిపించు, నీ నామ స్మరణ చాలును మాకు, మెహరీశ్వరా, మెహరీశ్వరా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికి జై బాబా. అక్క మీకు జై బాబా. జై బాబా. నీవుంటే వేరే సిరులు ఎందుకు, నిజంగానే మనకి ఇంకొక ఆలోచన రాదు, ఇంకొక తలంపు రాదు. మన సిరియే మెహర్ బాబా, దాని గురించిన ఆలోచన మరొక ఆలోచన మనకి లేదు. ఈ పాట తర్వాత ఉమా గారు రెడీగా ఉండాలి. ఈ ప్రశ్న తర్వాత కొత్త దౌలత్ సింగ్ అని బాబా ముద్దుగా పిలిచే వీర ఇందర్ సింగ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డెహ్రాడూన్లో
బాబాని మొట్టమొదటిసారి కలుసుకున్నటువంటి సంవత్సరం. డెహ్రాడూన్లో బాబా వెళ్ళిన సంవత్సరం తెలిస్తే మనకి ఈజీగా ఇది వచ్చేస్తుంది జవాబు. ఎవరు రెడీగా లేరా? 1953. అయితే నెక్స్ట్ ప్రశ్న మనకి ఈజీగా వస్తుంది. అది ఉమాగారు పాట పాడే లోపల కూడా ఆలోచించుకోవచ్చు. కనీసం ఇదైనా మనం చెప్పగలిగి ఉండాలి. బాబా ఆజ్ఞానుసారంగా జసావాలా కుటుంబం తమకు నాగ్పూర్లో గల ఇంటిని విక్రయించి శాశ్వతంగా మెహరాబాద్లో ఉండిపోయే నిమిత్తం వచ్చేసినటువంటి రోజు. జసావాలా కుటుంబము వాళ్ళకి నాగ్పూర్లో ఉన్నటువంటి ఇంటిని అమ్మేసి శాశ్వతంగా మెహరాబాద్లో ఉండిపోయే వైనం విచ్చేసినటువంటి ఆ రోజు మనకి కావాలి. ఉమాగారు మీరు ఒక పాట పాడండి. జై బాబా. జై బాబా. నా మాట వినబడుతోందండి? జై బాబా. వినబడుతుంది. ఉమాగారు వెళ్ళిపోయారు, ఉమాగారు లేరు. మూర్తి గారు మీరు ఒక పాట పాడండి. చక్కటి పాట పాడండి, పెద్ద పాట. చాలా రోజులైంది మీ గొంతుకు విని. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అమ్మ. మెహర్ నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కానే బాబా దయగని పాలింపరావా. మెహర్ నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కానే బాబా దయగని పాలింపరావా. ఏ పూలతో నిన్ను పూజింపగలను, పూలన్నీ నీ నవ్వులైతే. ఏ పూలతో నిన్ను పూజింపగలను, పూలన్నీ నీ నవ్వులైతే. అండము పిండము బ్రహ్మాండమే నీవు, అండము పిండము బ్రహ్మాండమే నీవు, కైమోచి నిలిచేను కావరావా, కైమోచి నిలిచేను కావరావా. మెహర్ నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడియైన పారాడే వాడేటి పువ్వైన కానే బాబా దయగని పాలింపరావా. ఇలలో నీ పాద సన్నిధి చాలును, ఏ సిరులు కోరను నేను. ఇలలో నీ పాద సన్నిధి చాలును, ఏ సిరులు కోరను నేను. కరువు తీరంగా దర్శన భాగ్యము, కరువు తీరంగా దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా, కల్పించి కరుణించి కావరావా.
మేహేరు నచ్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని. నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కానే బాబా దయగని పాలింపరావా. మెహరాబాద్ చేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా. మెహరాబాద్ చేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా. నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి, నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్య మెహరు బాబా. మమ్మేలుకోవయ్య మెహరు బాబా. మేరు నచ్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని. నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కానే బాబా దయగని పాలింపరావా. బాబా దయగని పాలింపరావా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, అందరికి జై బాబా. ఉమారాణి గారు జై బాబా. ఎంత మధురంగా ఉంది మీ వాయిస్, ఎంత బాగా పాడతారు మీరు. చక్కటి పాట అందించినందుకు మీకు శతకోటి వందనాలు. అందరికీ వాయిస్ ఉంటుంది, కొందరిది ప్రత్యేకంగా ఉంటుంది, అందులో మీరు ఒకరని నా భావన. చాలా చక్కటి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఏ ఏ వస్తువు భావాన్ని తాకినా కూడా దాని విశిష్టత వేరుగా ఉంటుంది. అటువంటి చక్కటి అవన్నీ వివరిస్తూ పాడిన చక్కని పాట మీకు ధన్యవాదాలు. అలాగే అవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన హృదిలో మనకి ఇంత చిన్న చోటు ఇస్తే చాలని చివరిగా దాన్ని బాగా హైలైట్ చేశారు. నిజంగా మీకు పాట రచించిన వారికి మీకు ధన్యవాదాలు. జై బాబా. పాట వినిపించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. అయితే ఏ రోజున ఈరిచ్ కుటుంబము బాబా దగ్గర ఉండిపోవడానికి, నాగ్పూర్లో అన్ని అమ్ముకుని బాబా దగ్గర ఉండిపోవడానికి వెళ్ళినటువంటి రోజు, అది ఏ రోజు? ఇది అందరూ ఈజీగా చెప్పేస్తారు అనుకున్నాను నేను. 38 ఇయర్ గుర్తుంది. చెప్పండి, ఇయర్ పర్వాలేదు. 1938. 38 ఇయర్ కరెక్ట్. ఆగస్టు నెల 1వ తారీఖు. ఆగస్టు నెల 1వ తారీఖు 1938లో ఈరిచ్ వాళ్ళ కుటుంబం అంతా కూడా బాబా దగ్గరికి వచ్చింది. మిగతా అన్నీ పెద్దగా చెప్పకపోయినా మనకు కొన్ని విషయాలు కొంతమంది బాగా గుర్తుండిపోవాలి. ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే వచ్చిన సంవత్సరం, ఇండిపెండెన్స్ డే వచ్చినటువంటి నెల ఆగస్టు 1, 1938. ఆ విధంగా కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. కిషన్ సింగ్, ఈ తర్వాత విజయలక్ష్మి గారు మీరు పాటకు రెడీ అవ్వండి. కిషన్ సింగ్ కుమారుడైన మదన్ అరోరా బాబాపై 1953వ సంవత్సరంలో డెహ్రాడూన్లో ఫిల్మ్ తీశారు. అది 1/11/1953న తీశారు. దానికి పెట్టినటువంటి పేరు డెహ్రాడూన్లో పేరు పెట్టారు కాబట్టి దానికి డెహ్రాడూన్లో ప్రియతమ బాబా అని పేరు పెట్టారు. ఇది నేనే చెప్పేశాను. డెహ్రాడూన్లో ప్రియతమ బాబా అని దానికి పేరు పెట్టారు. తీసిన వాళ్ళు కిషన్ సింగ్ కుమారుడు మదన్ అరోరా. కిషన్ సింగ్ కుమారుడు మదన్ అరోరా 1/11/1953 రోజున తీశాడు. జై బాబా. విజయలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత మనకి మళ్ళీ ఇంకా టైం ఉంది కాబట్టి నాగమణి కదిరి గారు మీరు ఒక పాటకి రెడీగా ఉండండి. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. జై బాబా అండి. జై బాబా.
ఏమని ఉంటుందమ్మా? अवतार मेहर बाबा की जय। సన్నిధి నీవయ్యా, నీ సన్నిధి నేమయ్యా, నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. సన్నిధి నీవయ్యా, నీ సన్నిధి నేమయ్యా, నీ ఉన్న నిలయం ప్రేమాలయం మా ప్రేమాలయం. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా, ఆది పురుషుడవు నీవయ్యా, అవతరించితివి నీవయ్యా. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా, ఆది పురుషుడవు నీవయ్యా, అవతరించితివి నీవయ్యా. దృశ్యమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే, దృశ్యమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. శ్రీరాముడవు నీవయ్యా, శ్రీకృష్ణుడవు నీవయ్యా, అల్లాహు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. శ్రీరాముడవు నీవయ్యా, శ్రీకృష్ణుడవు నీవయ్యా, అల్లాహు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. ఈ యుగమందున నీవు మెహర్ బాబాగా వెలిసావు, ఈ యుగమందున నీవు మెహర్ బాబాగా వెలిసావు. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. సన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో వ్రతాలు సరిపాను, ఎన్నో పూజలు చేశాను, దేవునిగా నిన్ను కొలిచాను. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎన్నో పూజలు చేశాను, దేవునిగా నిన్ను ఎరిగాను. జన్మైక వలదంతలచి నీ చెంతకు చేరితి వలచి ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో వ్రతాలు సలిపాను, ఎన్నో పూజలు చేశాను, దేవునిగా నేను ఎరిగాను. జన్మిక వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి, జన్మిక వలదని తలచి కొద్దిగా ప్రాబ్లం వచ్చినట్టుంది ఫోన్. హలో విజయలక్ష్మి గారు. సరే విజయలక్ష్మి గారు వెళ్ళిపోయారు. నాగమణి గారు మీరు ఒక పాట పాడండి, ఈ లోపల ఈ ప్రశ్నకి జవాబు మనము చెప్పుకుందాము. సవాల్ చేసి నేను ప్రశ్న అడగలేదు, సవాల్ చేసి బాబా క్రికెట్ కీపింగ్ లో అవుట్ అయిన మహమ్మదీయను క్రికెట్ టీంలో ప్రఖ్యాత బ్యాట్స్మెన్. తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం శాశ్వతంగా క్రికెట్ ఆటకు స్వస్తి చెప్పాడు. ఆయన పేరు సలీం దుర్రానీ పటౌడీ నవాబ్ బేగ్. ఈయన బాబా వికెట్ కీపింగ్ లో అవుట్ అయిన మహమ్మదీయ క్రికెట్ టీంలో ప్రఖ్యాత బ్యాట్స్మెన్. తాను ప్రతిజ్ఞ చేశాడు శాశ్వతంగా క్రికెట్ ఆటకు స్వస్తి చెప్తానని. అతని పేరు బేగ్. ఇప్పుడు నాగమణి కదిరి గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అందరికీ అవతార్ బాబా. కోమల నిర్మల నీరజ శ్యాముడవు,
ప్రేమను రూపము దాల్చిన పరుడవు శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ కోమల నిర్మల నీరజ శ్యాముడవు ప్రేమను రూపము దాల్చిన పరుడవు శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ సాకార సుందరాకార నయన మనోహర రూప అవతార సాకార సుందరాకార నయన మనోహర రూప అవతార దివ్య దర్శనమును సగు దీన బాంధవ దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మ సుధాకర నిత్య శుభంకర సుధాకర నిత్య శుభంకర కోమల నిర్మల నీరజ శ్యాముడవు ప్రేమను రూపము దాల్చిన పరుడవు శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ ధన్యుడను నీకిక దాసుడను నీ సేవకు వేచియున్న భృత్యుడను ధన్యుడను నీకిక దాసుడను నీ సేవకు వేచియున్న భృత్యుడను నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ నీ సేవ మాకు శాశ్వతము చేయుమయ్య దేవా నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ నీ సేవ మాకు శాశ్వతము చేయుమయ్య దేవా పరాత్పర పరమ దయాకర పరాత్పర పరమ దయాకర కోమల నిర్మల నీరజ శ్యాముడవు ప్రేమను రూపము దాల్చిన పరుడవు శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ అవతార్ మెహర్ బాబా की जय కుమారని గారు చెప్పాలి. థ్యాంక్ యూ చక్కటి పాటలు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై బాబా. బాబా నెహ్రూని మొట్టమొదటిసారి ఆఖరిసారిగా చూసింది ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న నేషనల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగిన రోజు. ఆ రోజు ఏదంటే నవంబర్ 18 నవంబరు 1953 సంవత్సరం. తర్వాత శ్రీనగర్ మున్సిపల్ కౌన్సిలర్ బాబా నవజీవన కార్యక్రమంలో పాల్గొన్న బాబా ప్రేమికుడు డాక్టర్ దౌలత్ సింగ్ నెహ్రూకు శ్రీనగర్లో పౌర సన్మానం జరిగిన రోజు ఆయనకి బాబా బహూకరించినటువంటి గ్రంథం. శ్రీనగర్ మున్సిపల్ కౌన్సిలర్ బాబా నవజీవన కార్యక్రమంలో పాల్గొన్న బాబా ప్రేమికుడు డాక్టర్ దౌలత్ సింగ్ నెహ్రూకు శ్రీనగర్లో పౌర సన్మానం జరిగిన రోజు ఆయనకి ఒక బాబా గ్రంథాన్ని బహూకరించారు. దాని పేరు మెహర్ బాబాస్ మెసేజెస్. తర్వాత నెహ్రూకు 1952 స్విట్జర్లాండ్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయం చేసిన సన్మాన సభలో మెహర్ బాబా నాకు తెలుసు అని గట్టిగా చెప్పారు నెహ్రూ. బాబా పాశ్చాత్య ప్రేమికురాలతో అన్నారు. ఆమె పేరు గట్టిగా బాబా పాశ్చాత్య ప్రేమికురాలతో అన్నారు. ఆవిడ పేరు ఇరిన్ బిల్లో. తర్వాత చివరిది బాబా ప్రేమికుడు అన్నా 104 అన్నా దక్కల్. ఈయనెప్పుడు ఎంత ఉంది టెంపరేచర్ అంటే 104 అంటూ ఉంటే బాబా ఆయన పేరు 104 పెట్టారు. ఆయన షోలాపూర్లో మరణించారు. వీరు బాబా పరిధిలోనికి 1925 సంవత్సరంలోనే వచ్చారు. వీరు చనిపోయిన రోజు 4/12/1953. ఇందులో ఇవన్నీ కూర్చో ఒక దగ్గర పెట్టారు. అవన్నీ కలెక్ట్ చేసి పెట్టిన దానిలోంచే నేను చదివాను. అంతేగాని అదేదో మనకి తెలుసు క్లిష్టమైనవి అడిగితే అందరు చెప్తారు అనేటువంటి ఉద్దేశంతో ఏమాత్రం కాదు. అందరికీ అర్థం కూడా అవుతుంది, మనకి గుర్తు కూడా ఉంటుంది, కొంత అవగాహన వస్తుందని చదవడం జరిగింది. అయితే ఒక చిన్న ఇంకా ఎక్కువ మంది కూడా పాఠకు లేరు. శారద్ పుష్ప నువ్వు ప్రేయర్స్ చెప్పు, తర్వాత ఆనంద్ కుమార్ గారు హారతి ఇస్తారు బాబాకి.
ప్రేమ ప్రధానం. దీని తర్వాత మొదలుపెట్టు పుష్ప. ప్రేమ ప్రధానం అంటున్నారు బాబా. చూడండి, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. ఒక సందర్భంలో మెహరాజాద్లో బాబా పలు సందేశాలు మౌనంగా ఇస్తున్నారు. ఆయనకి ఎదురుగా కూర్చున్న వాళ్ళు కొందరు ఏకబిగిన గబగబా రాసుకుంటున్నారట అవన్నీ. అది చూసి ముచ్చటపడిపోయిన బాబా ఏం చేస్తున్నారని వాళ్ళని అడిగారు. బాబా, నీవు చెప్తున్న ఆణిముత్యాలనేది ఉన్నది ఉన్నట్టుగా రాసుకుంటున్నారని అక్కడ వాళ్ళు చెప్పారు. బాబా చాలా సంతోషించారు. అంతేకాదు, ఆ మరునాడు మీరు ఇక్కడికి వచ్చే ముందు ఎవరికి వాళ్ళుగా మీరేం రాస్తారో రాసుకున్నారని నాకు చూపించరని అన్నారు బాబా. మీరేం రాశారో రాసుకుని నాకు చూపించండి అన్నారంట బాబా. ఆ మర్నాడు ఉదయాన్నే ఆ ప్రేమికుల్ని వారేం రాశారో అడుగుతూ అందరికీ వినబడేలా గట్టిగా చదవమన్నారు. ఒక్కొక్కళ్ళు చదువుతూ ఉంటే అద్భుతంగా ఉందని బాబా వాళ్ళని అమితంగా ప్రశంసించారు. మండలి సభ్యులు, ముఖ్యంగా బాబా పక్కన ఎల్లువెల్లా ఉండే ఇరిచు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆ ప్రేమికులు రాసుకొచ్చిన ప్రతి కథనంలో అత్యంత ప్రధానమైన అంశం బాబా చెప్పిన అనేక ఇతర పాయింట్స్ మిస్ అయ్యారు. ముఖ్యమైన పాయింట్స్ వాళ్ళు మిస్ అయ్యారట. అయినా కూడా మెహర్ బాబా వారిని అద్భుతంగా రాశారని ప్రశంసించడం మాకు ఆశ్చర్యం వేసిందని ఇరిచ్ అన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని బాబా ఎదురుగా ప్రస్తావించారు. అదేంటి బాబా, నీవు చెప్పిన పలు సందేశాల్లోని అనేక ముఖ్యమైన మాటలు, పదాలు, సంఘటనలు వాళ్ళు మర్చిపోయినా నీవు వాళ్ళని అంతగా ప్రశంసించావని అడిగారు బాబాని. అందుకు బాబా చిరునవ్వుతో, నేను వారి మాటలు, ప్రధాన అంశాలు, పదాల కూర్పులోని గాంభీర్యత చూడలేదు, వారికి నా ఎడల గల ప్రేమను ఆలకించాను. బాబా రిప్లైడ్ దట్ హీ లిసన్ టు దేర్ ఇన్నర్ లవ్, నాట్ ద వర్డ్స్. వారు రాసిన రాతల్లో ప్రతి పదంలో వారికి నా ఎడల గల ప్రేమను కనబర్చాను. అది ప్రధానం కదా అన్నారు బాబా. వారు రాసిన రాతల్లో ప్రతి పదంలో వారికి నా ఎడల గల ప్రేమను కనబర్చారు. అది ప్రధానం కదా అన్నారట బాబా. మా దగ్గర జవాబు కరువైందని ఇరిచ్ అన్నారు. డిస్కోర్సెస్, అవతార్ని ప్రవచనాలు పలు ఎడిషన్స్లో ప్రచురించారు. అందులో అవతారానికి ఏ ఎడిషన్ని బాగా ఇష్టపడేవారని మండలి సభ్యులు ఇరిచ్ని ఒక ప్రేమికుడు ప్రశ్నిస్తే ఇరిచి ఈ కథాంశాన్ని వివరించారు. ఇటీవల 2006 డిసెంబర్లో నేను డెహ్రాడూన్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ నిలువెత్తు విగ్రహ రూపంలో మెహర్ బాబా దర్శనమిస్తారు. స్థానిక బాబా ప్రేమికురాలు బాబా విగ్రహం దగ్గర దీపారాధన చేస్తారు. ఈరోజు మాతో పాటు ఒక ప్రేమికుడు, ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నుంచి వచ్చారు. బాబా దీపారాధన అవసరం లేదన్నారు కదా అని, అవి కర్మకాండలను ఆచరించడం కాదా అంటూ ఆ స్థానిక ప్రేమికురాల్ని ప్రశ్నించడం నా చెవికి వినిపించింది. ఆమె తనకు తోచిన రీతిలో జవాబు వారికి చెప్పారు. ఆమె ఇచ్చిన జవాబు అప్రస్తుతం అని నా భావన. అది అలా ఉంచితే బాబా ఎదుట దీపారాధన చేసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది ఈ విషయాన్ని హర్షించే వాళ్ళు బాబా ప్రేమికుల్లో ఉన్నారు. వారి ప్రతివాదనలకు కొదవలేదనుకుంటా. అయితే అన్నిటికీ ఇంత క్రితం చెప్పిన కథనంలో అవతారుడు ఇచ్చిన వివరణ ప్రధానమని నాకు ఇప్పుడు అనిపిస్తోంది అని ఈ రైటర్ ఎవరైతే రాశారో వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రేమే ప్రధానం. అక్కడ ఏం చేశాము, ఎలా చేశాము అనేది ముఖ్యం కాదు. చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా వద్దు. ప్రేమ ఏది చేసినా కూడా ప్రేమే ముఖ్యము, ప్రేమే ప్రధానమని మనము గ్రహించాలి. జై బాబా. పుష్ప, నువ్వు ప్రేయర్స్ చేయి. తర్వాత ఆనంద్ కుమార్ గారు హారతి ఇస్తారు బాబాకి. అవతార్ మెహర్ బాబాకి జై. అక్క జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్తికార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరు నెరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవరు చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, నీవు ఎల్లప్పుడు నుందువు. నీవు అంతటిని గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవంతటికి అన్నింటికి ఆవలనుందువు.
నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీ వ్యక్తుడవు, అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు లోకంలో ఉన్నావు, లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తి మంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మ పరమాత్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్మస్త, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యాజ్దాన్, లా ఇల్లిల్లాహి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిదగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరిత మగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్ధనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేం చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిదగు ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటికి క్షమింపవేడుకొంచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారం చేయజాలక నిరంతరం విఫలాగుచున్న మమ్ములను క్షమింపవేడుకొంచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును, ఇంకను అధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవాడనగునంత వరకు నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును విడుకున్నట్లు మాకందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఉమక్క జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. ఒక 2 నిమిషాలు మౌనము. తర్వాత ఆనంద్ కుమార్ గారు పాట పాడబోయే ముందు నేను నామం చేస్తాను. ఇప్పుడు 1 నిమిషం సైలెన్స్. అవతార్ మెహర్ బాబాకి. నామం అయినాక సైలెన్స్. అమ్మాయిన తర్వాత సైలెన్సా? హరే మెహరు, హరే మెహరు, మెహరు మెహరు, హరే హరే, హరే బాబా, హరే బాబా, మెహరు బాబా, హరే హరే, హరే మెహరు, హరే మెహరు, మెహరు మెహరు, హరే హరే, హరే బాబా, హరే బాబా, మెహరు బాబా, హరే హరే, హరే మెహరు, హరే మెహరు, మెహరు మెహరు, హరే హరే, హరే బాబా, హరే బాబా, మెహరు బాబా, హరే హరే, హరే మెహరు, హరే మెహరు, మెహరు మెహరు, హరే హరే, హరే బాబా, హరే బాబా, మెహరు బాబా, హరే హరే, हरे में है, हरे में है, मेहर में है, हरे हरे, हरे बाबा, हरे बाबा, मेहर बाबा, हरे हरे, हरे में है, हरे में है, मेहर में है, हरे हरे, हरे बाबा, हरे बाबा, मेहर बाबा,
హరే హరే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరం ఒక నిమిషము మన మనసులో భావాన్ని తలుచుకుని తర్వాత హారతికి సిద్ధమవుదాం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఆనంద్ కుమార్ గారు ఆరతి పాడండి. జై బాబా ఆనంద్ కుమార్ గారు. జై బాబా అమ్మ. జై బాబా హారతి పాడండి బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నీరాజనం ప్రేమ నీరాజనం నీరాజనం ప్రేమ నీరాజనం నీరాజనం ప్రేమ నీరాజనం హంసవాహనధర శేషశయనీశ్వర ప్రమథగణ సేవిత నీలకంఠేశ్వర హంసవాహనధర శేషశయనీశ్వర ప్రమథగణ సేవిత నీలకంఠేశ్వర దశరథాత్మజ ఘనదేవక నందన దశరథాత్మజ ఘనదేవక నందన శర్యాజీ తనయాయ మెహర్ బాబాయ శర్యాజీ తనయాయ మెహర్ బాబాయ నీరాజనం ప్రేమ నీరాజనం నీరాజనం ప్రేమ నీరాజనం మాయ జగతిని నేడు మాయగా వచ్చావు దైవ మానవ రూప నీరాజనం పంచ సద్గురులచే కీర్తింపబడినావు ప్రేమ సుందర రూప నీరాజనం మాయ జగతిని నేడు మాయగా వచ్చావు దైవ మానవ రూప నీరాజనం పంచ సద్గురులచే కీర్తింపబడినావు ప్రేమ సుందర రూప నీరాజనం దైవ ఉన్మత్తులకు దర్శనమునిచ్చావు దివ్య మోహన రూప నీరాజనం దైవ ఉన్మత్తులకు
భక్తులకు దర్శనమునిచ్చావు దివ్య మోహన రూప నీరాజనం మోక్షకారకమైన జీవనము గడిపావు నవజీవనోద్ధార నీరాజనం మోక్షకారకమైన జీవనము గడిపావు నవజీవనోద్ధార నీరాజనం నీరాజనం ప్రేమ నీరాజనం నీరాజనం ప్రేమ నీరాజనం మందహాసముతోడ మనసులను దోచావు మంగళకారుడ నీరాజనం మందహాసముతోడ మనసులను దోచావు మంగళకారుడ నీరాజనం మౌన భాషణతోడ మనుషులను మార్చావు తేజస్వరూపుడా నీరాజనం మౌన భాషణతోడ మనుషులను మార్చావు తేజస్వరూపుడా నీరాజనం ప్రేమ సాగరుడవై ప్రేమనే పంచావు ప్రేమ సాగరుడవై ప్రేమనే పంచావు ప్రేమ స్వరూపుడా నీరాజనం ప్రేమ సాగరుడవై ప్రేమనే పంచావు ప్రేమ స్వరూపుడా నీరాజనం దివ్య జీవనముతో దైవమై నిలిచావు దివ్య జీవనముతో దైవమై నిలిచావు మేహర్ బాబా నీరాజనం దివ్య జీవనముతో దైవమై నిలిచావు మేహర్ బాబా నీరాజనం నీరాజనం ప్రేమ నీరాజనం నీరాజనం ప్రేమ నీరాజనం హంసవాహనధర శేషశయనీశ్వర ప్రమథగణ సేవిత నీలకంఠేశ్వర హంసవాహనధర శేషశయనీశ్వర ప్రమథగణ సేవిత నీలకంఠేశ్వర దశరథాత్మజ ఘనదేవకనందన దశరథాత్మజ ఘనదేవకనందన శర్యాజితనయాయ మేహేర్ బావాయ శర్యాజితనయాయ మేహేర్ బావాయ నీరాజనం ప్రేమ నీరాజనం నీరాజనం ప్రేమ నీరాజనం నీరాజనం ప్రేమ నీరాజనం अवतार मेहर बाबा की जय 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 प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय परात्पर परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय थैंक यू बाबा జై బాబా అమ్మ అందరికి జై బాబా అమ్మ ఉమారాణి గారు థ్యాంక్ యూ అండి జై బాబా అండి చక్కటి వివరణ ఉన్న పాట ఇది శ్రీనివాసరావు గారిదా అవునమ్మా శ్రీనాని రాసిందే ఎప్పుడు పాడగా వినలేదు ఎవరిదే ఫస్ట్ టైం వింటున్నాము చాలా చక్కగా ఆలకించారు మీరు మీకు
జై బాబా. బాబా ఆశీస్సులు మెండుగా ఉండుగాక. జై బాబా. చాలా చక్కగా పాడారు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. చక్కటి ప్రారంభ గీతంతో మనం మొదలు పెట్టుకుని చివరికి హారతితోటి ముగిసింది. అందుకు మనకి ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి ధన్యవాదాలు చెప్తూ అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ సోమవారం నాడు మనము 4:30కి ఇదే టైంకి ఇదే స్కైప్లో కలుద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా.